భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. పలువురు విదేశీయులతో సహా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారికి ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం 112 అవార్డుల్లో 4 పద్మ విభూషణ్, 14 పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. అవార్డులు పొందిన వారిలో ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ఉన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు. తెలుగు, తమిళ నటుడు మనోజ్ బాజ్పాయ్, ప్రభుదేవాలకు పద్మశ్రీ దక్కింది. క్రికెటర్ గౌతమ్ గంభీర్, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కూడా పద్మశ్రీ అందుకోనున్నారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రభుదేవాకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన యడ్లపాటి వెంకటేశ్వరరావు కూడా పద్మశ్రీ అందించనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 83 ఏళ్ల వయసులో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనసంఘ్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ వాగ్గేయకారుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది. యూపీఏ 2 హయాంలో రాష్ట్రపతిగా ఎంపికైన ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అంతకుముందు కేంద్ర విదేశాంగ, ఆర్థిక శాఖల మంత్రిగా సేవలందించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా అవార్డు అందుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి అయ్యే వరకు కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. అయితే ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధాని అయిన రాజీవ్తో విభేదించిన ప్రణబ్ ముఖర్జీ సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో సొంతంగా పార్టీ స్థాపించారు. అయితే 3 ఏళ్లకే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ప్రణబ్ ముఖర్జీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఓవైపు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డులతో పాటుగా ప్రవాసి స్థాయిలో పురస్కారాలుగా నిలిచే ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా భారతరత్న విషయానికి వచ్చేసరికి మొత్తం 3కి అవార్డులను ప్రకటించగా అందులో మాజీ రాష్ట్రపతి నానాజీ దేశ్ముఖ్, హితేన్, మొత్తం 3కి భూపెన్ హజారికా అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, ఇద్దరు అనంతరం ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఇక పద్మ అవార్డుల జాబితా విషయానికి వచ్చేసరికి అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్మ విభూషణ్, ఇది ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారంగా చెప్తూ ఉంటాం. పద్మ అవార్డులలో టాప్ మోస్ట్ అవార్డు ఇది. పద్మ విభూషణ్ కి 4 ఎంపిక చేయగా పద్మభూషణ్ కి 14 మందిని ఎంపిక చేశారు. అలాగే పద్మశ్రీ అవార్డు మందిని ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 4కి మాత్రమే అవార్డు దక్కింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి చూసుకుంటే గనక క్రీడా రంగంలో ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రికి, అలాగే ఆర్ట్స్ అంటే ఈ సినిమా రంగానికి సంబంధించి గేయ రచయితగా ఉన్న రామశాస్త్రికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే రంగంలో చెస్ క్రీడాకారుడు హారికకి అవార్డును అందజేయగా, పద్మశ్రీ అవార్డు కోసం ఎంపిక చేయగా, వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుకి పద్మశ్రీ అవార్డు జాబితాలో ఎంపిక చేశారు. రైట్ మహాత్మా. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. పలువురు విదేశీయులతో సహా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారికి ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం 112 అవార్డుల్లో 4 పద్మ విభూషణ్, 14 పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. అవార్డులు పొందిన వారిలో ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ఉన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు. తెలుగు, తమిళ నటుడు మనోజ్ బాజ్పాయ్, ప్రభుదేవాలకు పద్మశ్రీ దక్కింది. క్రికెటర్ గౌతమ్ గంభీర్, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కూడా పద్మశ్రీ అందుకోనున్నారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రభుదేవాకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన యడ్లపాటి వెంకటేశ్వరరావు కూడా పద్మశ్రీ అందించనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 83 ఏళ్ల వయసులో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనసంఘ్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ వాగ్గేయకారుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది. యూపీఏ 2 హయాంలో రాష్ట్రపతిగా ఎంపికైన ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అంతకుముందు కేంద్ర విదేశాంగ, ఆర్థిక శాఖల మంత్రిగా సేవలందించారు.
ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు కూడా అందుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతి అయ్యే వరకు కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. అయితే ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్తో విభేదించిన ప్రణబ్ ముఖర్జీ సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో పార్టీ స్థాపించారు. అయితే 3 ఏళ్లకే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ప్రణబ్ ముఖర్జీ. ఇక పద్మశ్రీ అవార్డు దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు రైతు నేస్తం వెంకటేశ్వరరావు. ఇప్పుడే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైనట్టుగా సమాచారం అందింది. ముందుగా భారత ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ పురస్కారం లభించడం ఇది రైతు సోదర సోదరీమణులందరికీ కూడా దక్కిన ఫలితంగా నేను ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది పద్మశ్రీ అవార్డు అనేది భారత ప్రభుత్వానికి చాలా ప్రముఖమైనది. అలాగే ఇది రైతు సేవలో చేసిన దానికి ఫలితంగా ఇది వచ్చినందుగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ పద్మశ్రీ అవార్డు రైతు సోదర సోదరీమణుల యొక్క వారి కృషికి ఫలితంగానే ఈ అవార్డు నాకు వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఇది కేవలం సేంద్రియ వ్యవసాయంలో రైతులను మోటివేట్ చేయడం, వారిని ఈ సేంద్రియ వైపు మళ్లించడం. ఎందుకంటే మనకు రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించడం, వాటిని ఏ విధంగా పండించాలి, ఏ విధంగా వారికి వీటిని వాటిలో ఉన్న మెలుకులు కానీ ఆర్గానిక్ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, వాటిని రైతులకు అందించే దిశగా దాదాపు 4-5 సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాం. దాని ఫలితంగానే నాకు ఈ పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేశారని